డ్రాగన్ ని కూడా ఈ మూవీ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ ఎందుకో డ్రాగన్ మూవీ టీజర్స్ గానీ, ప్రోమోస్ గానీ, టైటిల్ కూడా అనౌన్స్‌మెంట్ లేదు. ఆ మూవీ ఎప్పుడు వస్తదో, ఎప్పుడు ఇస్తారో మనకైతే గ్యారంటీ లేదు కాబట్టి ఇంక్లూడ్ చేయలేదు. 2025లో మంచి మూవీస్ ఇన్నొస్తాయి. ముంచిన మూవీస్ ఇన్నొచ్చినాయి. హార్డ్లీ ఒక 3-4 ఏమో మంచి మూవీస్ వచ్చినాయి అంతే. సో ఓవరాల్ గా 2025 ఇస్ డిసప్పాయింటింగ్ ఇయర్. బట్ 2026 ఇస్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే కెపాసిటీ ఉన్న మూవీస్ ఏవి విల్ డిస్కస్ టుడే. ముందైతే 2026 సంక్రాంతికి రిలీజ్ అయ్యి రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యి మన TFI కి ఒక మంచి పుష్ ఇచ్చిన చిరంజీవి గారి మూవీ మనశంకర వరప్రసాద్ గారికి ఒక ఓ వేసుకోవాలి. ఓ మన లిస్ట్ లో ఫస్ట్ మూవీ దురంధర్ 2. ఈ లిస్ట్ మొత్తంలో ఏదన్నా మూవీకి బాహుబలి 2 రేంజ్ లో హైప్ ఉందా అంటే అది దురంధర్ 2 మూవీకే. 2026 లో 2,000 కోట్లు సునాయాసంగా కలెక్ట్ చేసే ఏకైక మూవీ దురంధర్ 2. ఇండియాలో బాహుబలి కలెక్షన్స్ క్రాస్ చేస్తుంది. ఓవరాల్ గా దంగల్ కలెక్షన్స్ కూడా క్రాస్ చేసే కెపాసిటీ ఉంది. బికాస్ ఆఫ్ దురంధర్ 1 మ్యాసివ్ హిట్, దురంధర్ 2 పైన వేరే లెవెల్లో హైప్ ఉంది. మూవీకి గనక పాజిటివ్ టాక్ పడిందా అయిపోయి ఇంకా మూవీని ఎవ్వడు ఆపలేడు. ఈ మూవీ వచ్చేసి మార్చ్ 19 రిలీజ్ అవుతుంది. సో ఏవైనా మూవీస్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్ ఏప్రిల్ కి. మన లిస్ట్ లో సెకండ్ మూవీ వచ్చేసి రామాయణ్. ఒక అద్భుత కావ్యాన్ని ఎలా తీయాలో కూడా తెలియకుండా కంపు చేసిన ఒక బట్టగాడు. ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడింది మూవీ. దట్ టు హ్యూజ్ బడ్జెట్ అలొకేట్ చేసారు. అండ్ కాస్టింగ్ వైజ్ కూడా మంచి పర్ఫార్మర్లు అందరు ఈ మూవీలో ఉన్నారు. బడ్జెట్ 1000 కోట్ల దాకా ఉంది. అండ్ ఇది 3 parts కి వస్తుంది. 1000 కోట్ల బడ్జెట్ అంటే క్వాలిటీ ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో ఈ క్వాలిటీ ఉంది. మనం టీజర్ లో విట్నెస్ చేసినాం కూడా. ఈ మూవీ కానీ మంచి టాక్ రావాలా కానీ థియేటర్స్ అన్ని టెంపుల్ అయిపోతాయి. 1500 నుంచి 1800 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. లిస్ట్ లో థర్డ్ మూవీ వచ్చేసి ఫౌజీ. మీ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఈ మూవీ పైన విపరీతమైన హైప్ ఉంది. స్పెసిఫికల్లీ బికాస్ ఆఫ్ హను రాఘవపూడి. ఆయన ప్రీవియస్ మూవీస్ అయినా కానీ సీతారామం అయినా కానీ నాకు చాలా హైప్ ఉంది. హను రాఘవపూడి గారు రైటింగ్ లో ఎక్కడా మిస్ చేయరని చెప్పి నాకు గట్టి నమ్మకం. అందరికీ తెలిసిందే ఈ మూవీ బ్యాక్ డ్రాప్ వచ్చేసి వార్ బ్యాక్ డ్రాప్ ఉంటది. దట్టు ఒక స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉంది మూవీలో. సో అన్ని కరెక్ట్ కుదిరి ఎమోషన్స్ ప్రాపర్ గా వర్క్ అయ్యి మంచి స్టోరీ ఉంటే మాత్రం ఈ మూవీ 1000 కోట్లు కొట్టకుండా ఎవడు ఆపలేడు. మన లిస్ట్ లో ఫోర్త్ మూవీ వచ్చేసి ది పారడైజ్. ఇది 19th మార్చికి రావాలి. బికాస్ ఆఫ్ షూట్ డిలే వల్ల పోస్ట్ పోన్ అయిపోయింది. ఏ డేట్ కి పోస్ట్ పోన్ అయినా తెలియదు. బట్ ఎప్పుడు వచ్చినా గానీ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టే కెపాసిటీ ఉన్న మూవీ ది పారడైజ్. ఈ మూవీకి ఈ లెవెల్ లో హైప్ రానికి కారణం వచ్చేసి ఈ మెంటలోడి డైరెక్షన్, ఈ మెంటలోడి యాక్టింగ్, ఈ బక్కోడి మ్యూజిక్. ఈ ముగ్గురు 3 డ్రాగన్స్ లెక్క 3 పిల్లర్స్ ఈ మూవీ షూటింగ్ ని BTS వీడియో చూస్తేనే ఇట్లా గూస్ బంప్స్ వచ్చి టికెట్ బుక్ చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే హీరో 1, 2 టిప్స్ పడ్డాయో అక్కడ నుంచి వీళ్ళందరూ రచ్చరచ్చ చేసుకోవాలి. ఆ లెవెల్లో హైప్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఒక టీజర్ గానీ ఒక ట్రైలర్ గానీ దింపితే ఇంకా హైప్ ఏ లెవెల్లో ఉంటుందో. 499 సౌండ్ ఏర్పడుతుంది అంతే. దానికి తోడు ఈ మూవీలో కాస్టింగ్ చూడండి. మోహన్ బాబు విలన్ రోల్ అంట. బాబు మోహన్ ఉన్నాడు. సంపూర్ణేష్ బాబు బిర్యానీ అని చెప్పి ఒక మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తుండు. కిల్ మూవీలో విలన్ గా చేసిన మన రాఘవ్ జువల్ ఈ మూవీలో కూడా విలన్ అంట. పొరపాటున ఈ మూవీకి బ్లాక్ బాస్టర్ టాక్ పడిందా అయిపోయా కథం బాక్స్ ఆఫీస్ ని పని అయిపోయింది. మన లిస్ట్ లో 5th మూవీ వచ్చేసి పెద్ది. రామ్ చరణ్ యాక్టింగ్ కెపాసిటీ అయినా ఆయన ఇంటెన్సివ్ రోల్స్ లో పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తాడో ఆల్రెడీ మనం రంగస్థలంలో ట్రిబుల్ లో చూసినాం. జస్ట్ ఆయనకు ఒక ప్రాపర్ స్క్రిప్ట్ తగలాలి కానీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఇప్పుడు అలాంటి ఒక రా అండ్ ఇంటెన్సిటీ ఉన్న రోల్ మన పెద్ద మూవీలో చేస్తుండు. బుచ్చి బాబు గనక ఎమోషన్స్ ని ప్రాపర్ గా డెలివర్ చేసిండో ఇంకొక రంగస్థలం అవుతుంది. కలెక్షన్స్ ఎంత వరకు పోతే మనకు తెలియదు కానీ డెఫినెట్ గా ఇట్ విల్ టచ్ 400 crores. అదే గనక యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చిందా అది 500కి వెళ్ళొచ్చు, 600కి వెళ్ళొచ్చు, ఎక్కడ దాకా వెళ్ళొచ్చు వీ డోంట్ నో. లిస్ట్ లో మన 6th మూవీ వచ్చేసి జైలర్ 2. ఈ లిస్ట్ మొత్తం నాకు కొంచెం ఓకే అనిపించిన హైప్ ఉందంటే అది ఈ మూవీకే. బికాస్ ఆఫ్ జైలర్ 1 కూడా పెద్ద గొప్ప సినిమా ఏం కాదు. జస్ట్ రజనీకాంత్ గారు అట్లా స్లో మోషన్ లో వాక్ చేసుకుంటూ వచ్చి వెనకాల మన బక్కడి బ్యాక్గ్రౌండ్ తో బీభత్సం సృష్టించారు. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా బొక్కలు ఉంటాయి. ఎక్సెప్ట్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఒక మిక్స్డ్ బ్యాగ్ లెక్క ఉంటుంది. జైలర్ 1 500 crores కలెక్ట్ చేసింది. జస్ట్ ఇమాజిన్ ఇది ఇంకా పార్ట్ 2 సీక్వెల్ లా ఉంటున్నారు. ఆబ్వియస్లీ బక్కోడు వేరే లెవెల్ డ్యూటీ చేశారు, దాంట్లో నో డౌట్. మంచి స్టోరీ కుదిరి మంచి టైట్ ప్యాక్ ఎమోషన్స్ కుదిరినాయి అనుకో రజనీకాంత్ గారికి 600 కోట్లు కేక్ వాక్. పొరపాటున యునానిమస్ టాక్ వచ్చింది అనుకో కోలీవుడ్ ఎప్పటి నుంచో వెయిట్ చేసిన అలా 1000 కోట్ల డ్రీమ్ ఈ మూవీతో ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. మన లిస్ట్ లో 7th మూవీ వచ్చేసి టాక్సిక్.
ఐఎమ్ వెరీ షూర్ ఈ మూవీ మాత్రం మార్చ్ 19కి రాదు. వస్తే కనుక దురంధర్ 2 గాలికి కొట్టుకపోతుంది. బట్ మార్చ్ లో కాకుండా ఇంకా ఏ టైంలో రిలీజ్ చేసినా కానీ డెఫినెట్లీ ఈ మూవీ హిట్ అవుతుంది, కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మినిమం టు మినిమం 500 కోట్లు కనెక్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ KGF 1 and 2 సిరీస్ వల్ల కన్నడ, తెలుగు మాత్రమే కాదు ఈవెన్ నార్త్ లో కూడా బీభత్సమైన మార్కెట్ క్రియేట్ అయింది యష్ కి. ఆల్రెడీ టాక్సిక్ మూవీ టీజర్ వచ్చేసింది. అడల్ట్ కంటెంట్ కొంచెం పక్కన పెడితే మూవీలో విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ అన్ని టాప్ నాచ్ లెవెల్లో ఉన్నాయి. హాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తక్కువ లేదు అనే లెవెల్లో ఉన్నాయి. సో ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా కానీ ఈ మూవీ కూడా కనీసం 600 కోట్ల నుంచి 800 కోట్లు కనెక్ట్ చేస్తుంది. లిస్ట్ లో 8th మూవీ వచ్చేసి గూఢచారి పార్ట్ 2. అప్పుడెప్పుడో 2018 లో వచ్చింది పార్ట్ 1. జస్ట్ 5 కోట్ల బడ్జెట్ తో మూవీ తీసి 25 crores సేల్ కలెక్ట్ చేసింది. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ అయింది గూఢచారి. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ వస్తుంది. దట్టు ఈసారి బడ్జెట్ 100 కోట్లు. 5 crores తోనే హాలీవుడ్ లెవెల్లో విజువల్స్ ఉంటే ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ అంటారు. క్వాలిటీ ఇంకా ఏ లెవెల్ ఉంటుందేమో నాకైతే అర్థం కావట్లేదు. హాలీవుడ్ మూవీకి ఇంత అంటే ఇంత కూడా తక్కువ చేసిపోదు మూవీ. ఇంకా మన లిస్ట్ లో లాస్ట్ మూవీ 9th మూవీ ఉత్సాద్ భగత్ సింగ్. మీ వారికి హైప్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం హైప్ బీభత్సంగా ఉంది. బికాస్ ఆఫ్ హిస్టరీ. గబ్బర్ సింగ్ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయితే మన అందరికి తెలుసు. ఈ ఉత్సాద్ భగత్ సింగ్ కూడా గబ్బర్ సింగ్ లెవెల్లో యునానిమస్ పాజిటివ్ టాక్ పడ్డదనుకో అగైన్ రీజనల్ లెవెల్లో ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంటది. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ కెపాసిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు ఒక్కసారి కనుక బ్లాక్ బాస్టర్ టాక్ పడిందా ఇంకా ఏ రికార్డ్స్ మిగిలాయి. దట్టు బ్లాక్ బాస్టర్ కాంబో ఆఫ్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, DSP మ్యూజికల్. ఆల్రెడీ సాంగ్ వచ్చింది, బ్లాస్ట్ అది. దట్టు సమ్మర్ రిలీజ్ అంటున్నారు. తెలుగులో ప్లే గ్రౌండ్ మొత్తం ఖాళీ ఉంది, పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు. ఆల్ దిస్ మూవీ నీడ్ ఇస్ జస్ట్ అ హిట్ టాక్. సో ఇది గైస్ నా లిస్ట్ ఆఫ్ హైప్డ్ మూవీస్. సో దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ మై లిస్ట్. నా వరకు దీస్ ఆర్ ద మోస్ట్ హైప్డ్ మూవీస్ ఆఫ్ 2026. నేను ఏమైనా మిస్ చేసి ఉంటే, మీకు ఏమైనా వేరే మూవీస్ హైప్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేసేయండి. సో ఇది గైస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.